ఈ వీటీపీఎస్ బూడిద రచ్చ ఇంకా కొనసాగుతుంది. ఈ మధ్య పరిష్కారం అయిపోయింది అనేది మీడియాలో వార్తల రూపంలో చూసాము. మళ్ళీ మొదలవుతూనే ఉంది. అది ఏంటి సార్ ఆ గొడవ? అది 4 దశాబ్దాల పూర్వం వీటీపీఎస్ అక్కడ సంస్థ ఏర్పాటైంది. నిన్నటి వరకు నోరెప్పిన జోగి రమేష్ కూడా 4 దశాబ్దాలు, అతను రాజకీయంలోకి వచ్చిన దగ్గర 20 ఏళ్ళు వేసుకుందాం, దాని మీద కూడా అతను చాలా హైపర్గానే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసండి. ప్రజలు కూడా ఏంటంటే కొన్ని చూస్తూ ఉంటారు, జస్ట్ మర్చిపోయేంత వ్యవధి కూడా లేదు. 2024 ఎన్నికల ముందు జోగి రమేష్ అక్కడ ఏం చేశాడో, మిషన్లు పెట్టి ఎట్లా అమ్మాడో అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఇక అతను ఒక రకమైనటువంటి విచిత్ర జీవి కాబట్టి గతాన్ని ప్రజలు మర్చిపోయారు, ప్రజలు పిచ్చోళ్ళు అని చెప్పి ఓవర్ యాక్షన్ చేయటం. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మొదట్లో రోజు 35,000 టన్నుల బొగ్గు వీటీపీఎస్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. దానికి ప్రపోర్షనేట్గా యాష్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ యాష్ అంతా డిస్పోజ్ చేయాలి. క్రమంగా అలవాటు చేయటం మొదలెట్టారు, ప్రయోగాలు చేశారు. కొన్నిట్లో అంతకుముందు లేని వాడకాలు మొదలైనవి. హైవేస్కి ఒకప్పుడు వాడేవాళ్ళు కాదు, ఇప్పుడు హైవేస్ చేసే వెట్ మిక్స్లో ఈ యాష్ కూడా యాడ్ చేయాలి. అట్లా అక్కడ కొంత కన్జంప్షన్. ఒకప్పుడు సిమెంట్ బ్రిక్స్ ఉండేవి కావు మనకి, ఆ సిమెంట్ బ్రిక్స్లో యాష్ కూడా కలిపి వాడుతూ ఉన్నారు కాబట్టి అక్కడ కొంత కన్జంప్షను. ఇట్లా రకరకాల వాటిలో ఇప్పుడు ఈ కొత్తగా ఈ మధ్యకాలంలో గడిచిన ఎలా బట్టి హైవేస్ ఫిల్లింగ్లో కూడా ఇది వాడుతూ ఉన్నారండి. ఇది మట్టి టైట్ అయిన తర్వాత ఇది కూడా కొంత ఇది కలిపేది ప్రపోర్షనేట్గా వాడుతూ ఉంటారు. కాబట్టి దానికి డిమాండ్ వచ్చింది. స్థానికంగా ఉన్న గ్రామాల వాళ్ళకి ఫ్రీగా లోడింగ్ ఇవ్వటం అనేది ఈ 40 సంవత్సరాల బట్టి జరుగుతూ వస్తూ ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేశారు. ఒకప్పుడు ఏంటంటే ఇది వాడేవాళ్ళు కాదు కదా, ఎంకరేజ్ చేసి వాళ్ళతో లారీలు కొనుక్కు పంపించేవాళ్ళు. కానీ ఇటీవల కాలంలో ఇది డిమాండ్ క్రియేట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిందండి. ఆ టెండర్లో ఎవరికో మద్రాసు వాళ్ళకు వచ్చింది. స్థానికులు ఏంటి, మేము 40 ఏళ్ళ బట్టి దాని మీద ఆధారపడి మా లారీలు పెట్టుకుని అమ్ముకుంటున్నాం, మీరు ఇప్పుడు సడన్గా మా జీవనోపాధి దెబ్బతీస్తున్నారంటే వీళ్ళకి నేను నెగోషియేట్ చేశాను. దాని మీద అసెంబ్లీలో కూడా నేను గట్టిగా మాట్లాడటం జరిగింది. మంత్రి గారి దృష్టిలో, లోకేష్ బాబు గారి దృష్టిలో పెట్టడం జరిగింది. దీని మీదట ఆ చెన్నైకి సంబంధించిన కంపెనీ నెలకి 15 లారీలకు ఉచితంగా వేయటానికి ఒప్పుకున్నారండి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి పడిన సమస్య ఏంటంటే ఈ 3 రోజుల నుంచి లోడింగ్ ఛార్జెస్ వాళ్ళు ఒక్కొక్క లారీకి లోడ్ చేసినందుకు యాష్ ఫ్రీయే, నింపినందుకు 850 రూపాయలు కావాలని వాళ్ళు, 500 రూపాయల కంటే ఎక్కువ అని వీళ్ళు. అక్కడ ప్రతిష్టంభన నెలకొంది. మంత్రి గారు బిజీగా ఉన్నారు. ఈరోజు కూడా నేను ట్రై చేశాను ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం. వారు ఎక్కడ ఉత్తరాది జిల్లాల్లో ఉండి రేపు వస్తున్నారు. రేపు కలిసి అనుకోవటం దాదాపు రేపు పరిష్కారం కావచ్చు. పరిష్కారానికి దగ్గరలో ఉంది. నిన్న ఈ జ్యేష్ఠ రమేష్ బాబు అనేవాడు ఈ బూడిద గురించి కూడా మాట్లాడాడు. దాంట్లో కూడా దోచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, అది నోటికి వచ్చినట్టు వాగాడు. అతనికి తెలిసింది తక్కువ, మాట్లాడింది ఎక్కువ. అతని కర్మ అతని గురించి. ఎందుకంటే లిక్కర్లో ఒక పక్క ఇప్పుడు జరుగుతున్న గొడవ వేరు, అతను మాట్లాడుతున్న తీరు వేరు. నేను జోగి రమేష్ ఇద్దరం కలిపి లిక్కర్ బిజినెస్ చేస్తున్నాం అన్న దూరంలో ఒక చోట మాట్లాడాడు. నేను గతంలో చేశాను, మా ఇద్దరికి తెలియకుండా జరగలేదంటాడు ఒకసారి. ఇప్పుడు నియోజకవర్గంలో 100,000 సమస్యలు ఉంటాయండి. 5 లక్షల మంది జనాభా ఉన్నారు, రకరకాల వృత్తులు ఉన్నాయి, రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, రకరకాల వ్యాపకాలు ఉన్నాయి. నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు కలుస్తుంటారు, జరుగుతుంటాయి, అయిపోతుంటాయి. వాళ్ళ వ్యాపారం ఏం చేస్తున్నారో, వాళ్ళు ఆయిల్ వ్యాపారం చేసేవాడు ఉంటాడు, ఏది వంట నూనెలో, వాడు దాంట్లో కల్తీ గెలిపేది నేను పోయి రోజు తొంగి చూస్తానా. పాలు పోసేవాడు ఒకడు ఉంటాడు, ఆ పాలలో నీళ్లు గెలిపేది నేను రోజు తొంగి చూస్తానా. ఒకడు ముందు లిక్కర్ వ్యాపారం చేస్తాడు, వాడు బిజినెస్ బార్లు చేస్తాడు అనుకుంటాడు, వాడు దాంట్లో లిక్కర్ కలుపుతాడని అనుకుంటానా. నా నియోజకవర్గంలో ఒకడు దొరికినంత మాత్రాన అది నాకు సంబంధించిన అంశం అవుతుందా? నా నియోజకవర్గంలో నేను ఒక్కడనే కాదుగా, అన్ని రకాల శాఖలు ఉన్నాయి. 150 మంది 200 మంది పత్రికా విలేకరులు ఉన్నారు. వాళ్ళ ఊరికి రాని డౌట్ నా ఒక్కడికే వస్తుందా? వచ్చిన ప్రతి ఒక్కరిని నేను అనుమానపు కోణంలో చూస్తారా? కాబట్టి ఏదో ఆపాదిస్తున్నారండి ఇవన్నీ. మైలవరం నూజివీడు రోడ్డు విషయంలో కలెక్టర్ సమక్షంలో ఆర్ఎంబీ అధికారిని మీరు చాలా ఘాటుగానే మందలించారు. ఆ సమస్య పరిష్కారం అయిందండి? అది వాస్తవంగా వెంటనే నేనేమైతే ఆ రోజు డిడిఆర్సీ మీటింగ్లో గట్టిగా మాట్లాడి అసలు అప్పటికప్పుడు వీడియో తీసుకొచ్చి అక్కడ వీడియో ప్లే చేశాను ఆ డిఆర్సీ మీటింగ్లో. అంతకు ముందు రోజు డేట్ వేసి టెండర్లు పిలవడం జరిగింది. ఏది నేను గొడవ చేస్తున్న రోజుకి ముందు రోజు డేట్ వేసి టెండర్లు పిలిచారు. టెండర్ కన్ఫామ్ అయిపోయిందండి 6 కోట్లకి. దురదృష్టవశాత్తు ఏమైంది, ఈ సంవత్సరం మీరు చూడండి, జూలై నుంచి మొదలెట్టి అసలు వర్షం గ్యాప్ అనేది ఎక్కడుంది, అది రోడ్డు అంతా ఛిద్రమైపోయింది, రోడ్లో అంతా నీళ్లు.
ఈ ప్రతిరోజు లేకపోతే రోజు మార్చి రోజు అసలు డ్రై అవట్లే. అక్కడ డ్రై అయితే రోడ్డు వేయించవచ్చు. కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు అక్కడ పెట్టి కూర్చొని. ఆలస్యం అయ్యి కొద్ది అవుతుంది, మరీ గుంటలు పడితే అతనితోనే వెట్ మిక్స్ తోలిస్తున్నాం, గుంటలు కొద్ది సరి చేపిస్తున్నాం. 3-4 రోజులు ఏంటంటే మళ్ళీ ఎన్ని పోతా ఉన్నాయి, అతనికి నష్టపోతా ఉన్నాడు. సరే ఎన్నిసార్లు చేయి. మరి ఓ పక్కేం వర్షం ఆగట్లేదు, ఒక అల్పపీడనం తర్వాత ఇంకొక అల్పపీడనం, ఆ వర్షాలు ఈ వర్షాలు. ఇప్పుడు భగవంతుడు చల్లగా చూసి ఒక 5-6 రోజులు బట్టి వర్షాలు లేవు. తుఫాను పోయిన తర్వాత వర్షం లేదు. ఇంకొక 4 రోజులు కనుక వర్షం లేకపోతే రోడ్డు పూర్తి అయిపోతుంది. అతను మెటీరియల్ మొత్తం తెచ్చి అక్కడ పెట్టుకున్నాడు, రోడ్డు వేయడానికి సాధ్యపట్ల. అది ఇప్పుడు 3.5 మాసాల నుంచి అది జరుగుతూ ఉందండి. అది రోడ్డు టెండర్ కాంట్రాక్టర్ సీన్లో స్పాట్లో కూర్చొని ఉన్నాడు గడిచిన 3 మాసాలు 4 మాసాల నుంచి, కానీ పని చేయదు అట్లా. అది దురదృష్టం. అది అయిపోయినా ఇంకా చాలా రోడ్లు ఉన్నాయండి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు ముత్యాలంపాడు బ్రిడ్జ్ ఒకటి ఉంది, కందులపాడు నుంచి రోడ్డు ఇప్పుడు ఇది పూర్తయ్యే లోపల ఆ రోడ్లన్నీ పాడైపోయినాయి. ఇది గంగినేని దుగ్గిరాలపాడు ఒక రోడ్డు ఉందండి. గంగినేని దుగ్గిరాలపాడు రోడ్డు మన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధుల ద్వారా గత ప్రభుత్వం అంతకు ముందు ప్రభుత్వంలో ఇది 2018 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ అది. అది మొదలవల గడిచిన 5 సంవత్సరాలు నేను ఎంత బతిలాడినా అది కాలేదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పని మొదలెట్టించాను. 80% పూర్తయిందండి, 20%. అదేమైంది, మొదట్లో గడ్డమణుగు దగ్గర దాని కింద నుంచి ఈ గ్రామాలన్నిటికి వెళ్ళి వాటర్ పైప్ లైన్ వెళ్తుంది. అది పైప్ లైన్ ఎవరు మార్చాలి, ఈ కాంట్రాక్టర్ మార్చాలా, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మార్చాలి, ఇది ఏది వివాదం తేలక అక్కడ ఆగిపోయింది. చివరికి ఒక క్లారిటీ ఇచ్చాం, ఆ పైప్ లైన్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పక్క నుంచి తర్వాత వాళ్ళు ఎప్పుడన్నా వేసుకోవాలంటే ముందు సిమెంట్ రోడ్డు వేసేయాలని చెప్పి డిసైడ్ చేసాం. అది కూడా గడిచిన 2 నెలలు బట్టి ఈ అధిక వర్షాల వల్ల పని ముందుకు సాగట్లేదు. కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు. ఇది ఇప్పుడు దాకా 80% పూర్తి చేసిన కానీ మిగతా 20% ఇప్పుడు తెరిపిస్తే కనుక ఈ వారంలో మొదలవుతుంది. అది కూడా మీ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం అది నదీ పరివాహక గ్రామాలు, దశాబ్దాల ముంపు సమస్య, వసంత మార్కు, ఇప్పుడు ఈ 3 ఏళ్ళు గడిచిపోతే 10 సంవత్సరాలు. మీ మార్కు పాలన అనే దానికి సంబంధించి ఆ ముంపు గ్రామాలకు సంబంధించిన పరిష్కారం కానీ శాశ్వత పరిష్కారం, అలాగే మీ నియోజకవర్గంలో అత్యధిక జనాభా సాంద్రత ఉన్న ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కొండపల్లి, అక్కడ మౌలిక వసతులు, అది మీ మార్కు చూపించేదానికి అవకాశం ఉంది. ముంపు గ్రామాలకి తక్షణం మన దగ్గర పరిష్కారం లేదండి. ఎందుకంటే అది 6 లక్షల క్యూసెక్కులు దాటిన తర్వాత మనకి కొన్ని గ్రామాల్లో నీళ్ళు ఎక్కడ జరుగుతుంది. కోటికలపూడి కావచ్చు, దాములూరు కావచ్చు, చిలుకూరు కొద్దిగా వస్తాయి. మెయిన్ మనకు దాములూరు దగ్గర వస్తాయి. అట్లాగే మూలపాడు దగ్గర లేకపోతే జూపూడి, కిలేశ్వరం ఇవన్నీ 6 లక్షలు దాటే కొద్దీ పైకి ఎక్కుతాయి అన్నమాట. అది కొద్ది రోజులు ఆ ఉన్న స్పీడ్ని బట్టి, మునేరు వచ్చిన దాన్ని బట్టి, ఇప్పుడు మన బుడమేరు వచ్చినప్పుడు అది ఇది 2 కలిపి వచ్చి 12 లక్షల క్యూసెక్లు వచ్చేటప్పటికి మనకి ఇబ్బంది అయింది. అది నదికి కింద ఉన్న ప్రాంతంలో ఎడమ పక్కన పై పక్కన ఎగువ దిగువ కరకట్ట మన దాని దగ్గర కొంత రిటైనింగ్ వాల్ కట్టారండి. అదే రకంగా రిటైనింగ్ వాల్ పైదాకా కట్టగలిగితే అది పరిష్కారం. కానీ మన ప్రభుత్వాలకు ఉన్న ఆర్థిక స్థితిగతుల్లో అది ఇప్పుడు సాధ్యపడే అంశం కాదు. ఇక మౌలిక వస్తువులు మన దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇంటింటికి కుళాయి అక్కడ తొలి ప్రాధాన్యత. దానికి ప్రతిపాదనలు పంపించున్నాం. గత ప్రభుత్వ హయాంలో భారతదేశం మొత్తంలో జలజీవన మిషను వాడుకోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మనకంటే చాలా చిన్న రాష్ట్రాలు, మనకంటే వెనకబడిన రాష్ట్రాలు కూడా జలజీవన మిషన్ వాడుకొని ఆ పథకంలో విజయవంతంగా ముందుకెళ్ళి ఇప్పుడు ఆగిపోయిన ప్రాజెక్టుని, అయిపోయిన ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మళ్ళీ ముందుకు నడిపిస్తూ ఉంది. దాంట్లో ఇప్పుడు టెండర్లో త్వరలో పిలవబోతున్నారు. అది ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయింది. ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి ఇంటింటికి కుళాయి పథకం దాంట్లో రాబోతూ ఉందండి. ఆ కళ వచ్చే 4-5 మాసాల్లో మొదలయ్యి త్వరలో సాకారం వద్దని నేను ఆశిస్తా ఉన్నా. మీ నియోజకవర్గం నుంచి పాస్ అయ్యే బుడమేరు దాని పుట్టుక విజయవాడ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే వరకు మా కాన్స్టిట్యున్సీ అండి. మొన్న జరిగే విధ్వంసం అంతా మా నియోజకవర్గమే. దానికి శాశ్వత పరిష్కారం కన్సూట్ మేరలో ఉందా? శాశ్వత పరిష్కారం అంటే చాలా పెద్ద ఖర్చుతో కూడిన అంశం అది. మా దగ్గర మొన్న ప్రధానంగా గండిపడింది కౌలూరు గ్రామం దగ్గర, మన శాంతినగర్ దగ్గర బీడీసీకి గండిపడి విధ్వంసం ఎక్కువ జరిగింది. అది దానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ పరిష్కారం పూర్తి చేసింది. దానికి ఆర్సీసీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఆ గండి దగ్గర గతంలో కూడా ఒకసారి పడిందండి. అక్కడ ఏంటంటే కింద నుంచి వాటర్ అటు వాటర్ ఇటు, ఇటు వాటర్ అటు, కాలువ కింద నుంచి వెళ్ళటానికి ఒక అండర్ పాస్ లాగా ఉందన్నమాట.
దాని దగ్గర కాలం వచ్చి జాయిన్ అయ్యే దగ్గర గతంలో ఒకసారి బ్రేక్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడే ఒత్తిడితో బ్రేక్ అయిందనమాట. ఇప్పుడు టోటల్గా ఆర్సీసీ వాళ్ళ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందండి. అది అక్కడిక శాశ్వతంగా పరిష్కారం వచ్చింది. కానీ బీడీసీ ఆధునీకరణ కార్యక్రమం పూర్తవలేదు. అది 2018లో శాంక్షన్ అయింది. 19లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కొబ్బరికాయ గుడి ప్రారంభింపజేసాం. కొద్ది పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఆ పనులు రద్దు చేసినందువల్ల ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు 1,00,000 సమస్యల్లో ఉంది కాబట్టి పని ప్రారంభించలేదు. నేను అనుకోవటం అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో తొలి ప్రాధాన్యత అంశాల్లో ఉంది. కొద్దిగా ఆర్థిక పరిస్థితులు కుదురుపడితే ఆ పని ప్రారంభమవుతుందండి. ఇక దానికి ఇప్పుడు వచ్చిన ముప్పు ప్రమాదమే లేదు. అది శతాబ్దాలుగా ఒక్కొక్క 2 దశాబ్దాలకు ఒకసారి లేకపోతే దశాబ్దంన్నరకు ఒకసారి విధ్వంసం జరుగుతూనే ఉంది. అది బీడీసీ మోడర్నైజ్ చేయటమే దానికి ఉన్న పరిష్కారం అండి. ఎందుకంటే 35,000 క్యూసెక్కుల నీరుని కనుక ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా మనం తరలించే పరిస్థితి ఉంటే విజయవాడకి విధ్వంసం తగ్గుద్ది, మైలవరం నియోజకవర్గానికి కూడా విధ్వంసం తగ్గుద్దండి.